అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో, ఇప్పుడైతే నేను ఇట్లా చూపిస్తున్నా కదా! 2 లేయర్స్ ఫ్రాక్ అండ్ పైనది కుచ్చులు అంటే ప్లీట్స్ వచ్చిన పెప్లమ్ టాప్ అన్నమాట. సో, ఇది మొత్తం ఫుల్ కటింగ్ నేను మొత్తం క్లియర్‌గా చూపిస్తా. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇదే కాకుండా ఇంకా నేను ఇంతకుముందు దీనితోటే సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ తోటే అంబ్రెల్లా కట్ మోడల్‌లో స్టిచ్ చేసిన. సో, అది కూడా నేను షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేసిన. సో, ఎవరైనా వెళ్ళి చూడండి చూడకుంటే. అండ్ ఇదైతే అసలు చాలా ఫ్లేర్ వచ్చింది. మొత్తం ఇది జస్ట్ 4 మీటర్స్‌లోనే అయిపోయింది. అండ్ టాప్ వచ్చేసి 1.5 మీటర్స్. మొత్తం డబుల్ ప్లీట్స్ వస్తాయి. అసలు చాలా చాలా ఫ్లేర్ వస్తది. చాలా బాగుంది. అండ్ దీనికి కటింగ్ మొత్తం చూపిస్తున్నా నేనిప్పుడు. సో, మీకు కూడా సేమ్ ఇలాంటి మెజర్మెంట్సే ఉంటే సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి ఇట్లా చూసుకొని నేను ఎట్లయితే కట్ చేస్తున్నానో సేమ్ అదే మోడల్లో కట్ చేసేసుకోండి. సో, ఈజీగా అయిపోతాయన్నమాట. సో, కటింగ్ బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా కటింగ్ చేసిస్తే స్టిచ్ చేసుకుంటారు కదా! సో, అందుకనే నేను వీడియో ఎక్కువ లెంత్ వద్దనేసి నేను ఇట్లా ఓన్లీ కటింగ్ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి పైన మనం వెస్ట్ బెల్ట్ కోసం ఇట్లా నేను ఒక 2-3 సెంటీమీటర్స్ అట్లా ఎక్స్ట్రా కట్టేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా సాఫ్ట్ నెట్ ఉంది కాబట్టి మనకి 2 లేయర్స్ ఇట్లా డబుల్ చేసి ఫ్యాబ్రిక్ని అట్లా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది. లోపల లైనింగ్ వేయకున్నా ఏం పర్లేదు హిప్ బెల్ట్కి. సో, అందుకనే నేను అట్లా 2-3 సెంటీమీటర్స్ అట్లా కట్ చేసుకున్నా. సో, అదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇక మిగిలిన మొత్తం ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా మనకి ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ వరకు చేసేసుకోవచ్చు. ఇదైతే మొత్తం 4 మీటర్స్ ఉంది. అండ్ ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు మొత్తం 32 కావాలన్నమాట లెంత్. సో, దాంట్లోకి నేను ఇప్పుడు పైన లేయర్ ఏమో 20 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా అండ్ కింది లేయర్ 12 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. అయితే మనకు కవర్ అయిపోతుంది కదా! 20 + 12 అంటే 32 అయిపోతుంది. అండ్ మనం మిడిల్లో కొంచెం స్టిచ్ చేస్తాం అండ్ కిందికి కూడా స్టిచ్ చేస్తాం. పైన కూడా మనకి హిప్ బెల్ట్ దగ్గర కొంచెం స్టిచ్ చేస్తాం కాబట్టి ½ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి ప్రతి లేయర్కి పైన కింద. సో, ఇట్లా నేను పైన 20 సెంటీమీటర్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో నేను మొత్తం 12 అట్లా 2 లేయర్స్ కట్టేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కిందికి ఎక్కువ ఫ్లేర్ కావాలి కాబట్టి పైన లేయర్ కంటే ఇది డబుల్ ఉండాలి కిందిది. సో, దానివల్ల మనకి ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. అండ్ కిందికి వచ్చేసి నేను క్యాన్ లేస్ యూస్ చేసిన కాబట్టి అసలు చాలా ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. అసలు వీడియోలో నేను ఇట్లా జస్ట్ చూపిస్తున్నా కాబట్టి ఎక్కువ కనిపిస్తలే కానీ వేసుకుంటే మాత్రం అసలు చాలా చాలా ఫ్లేరీ ఉంది. అండ్ టాజిల్స్ అవన్నీ మనం నచ్చినట్టు స్టిచ్ చేసేసుకోవచ్చు. సో, ఇట్లా నేను చూపిస్తున్నట్టయితే కట్ వేసేసుకోండి. 12 సెంటీమీటర్స్ 2 లేయర్స్ కూడా ఇవి రెండు కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో, ఫ్రంట్ బ్యాక్ అట్లా మన మిడిల్ నుంచి జాయింట్ వేసుకొని ఆ పైన లేయర్కి వచ్చేస్తాయి. అండ్ మనకి లైనింగ్ అయితే సేమ్ ఎంత హైట్ ఉందో దానికైతే కరెక్ట్ సరిపోయింది. కిందికి కొంచెం ఫోల్డ్ వేసేసుకుంటే అయిపోతుంది. మనం వేరే కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్కి కూడా నేను ప్లీట్స్ పెట్టే స్టిచ్ చేస్తాను. అందుకని ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఇట్లా మనం డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఇట్లా 4 ఫోల్డ్ వేసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా మన సైడ్ ఉన్నట్టు చూసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఇది మొత్తం నాకు 12 సెంటీమీటర్స్ కావాలన్నమాట టాప్. సో, 12 కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ చేసుకొని ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా వేసుకొని ఇట్లా పైన కింద ఒక లైన్ వేసుకున్నాం అనుకో. సో, మనం ఆ మిడిల్ బాక్స్లోనే డ్రా చేసుకోవాలన్నమాట బ్లౌజు. సో, కిందికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొంచెం క్రాస్ ½ ఇంచ్ గ్యాప్ తోటి ఇట్లా క్రాస్గా కట్టేసుకున్నాం అనుకో మనం నడుము సైడు. సో, మనకి మంచి షేప్ వస్తుంది. అండ్ దీని లూజ్ ఎంత ఉంది అవన్నీ నేను మెజర్మెంట్ చూపించిన కదా. సో, దాని ప్రకారం అన్నీ ఇట్లా మార్జిన్ చేసుకోవాలి. అండ్ ఆర్మోల్ అయితే 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను నేను కిందికి. ఎందుకంటే చిన్న పాపనే కాబట్టి 5 or 5.5 తీసుకోవచ్చు అంతే. అండ్ 1 ఇంచ్ మిడిల్లో నుంచి ఇట్లా కార్నర్లో నుంచి తీసుకొని రౌండ్ వేసేసుకోవాలి. నెక్ నేను 4.5 తీసుకుంటున్నా. అండ్ పైన వచ్చేసి 1.5 సరిపోతుంది. సో, బోట్ నెక్ కావాలనుకుంటే ఇట్లా 2 సెంటీమీటర్స్ వెడల్పులో తీసుకొని లెంత్లో 4 తీసుకోవాలి. అండ్ సేమ్ మార్కింగ్ ఎట్లయితే చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసేసుకొని ఇట్లా నీట్గా సేమ్ అంతే కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి, అది కొద్దిసేపే వస్తుంది ఆ సౌండ్. అండ్ అట్లా నేను చూపిస్తున్నట్టు మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని కావాలనుకుంటే మీరు క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, సో అది పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు నెక్కి. లేదా ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నెక్ది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కి నేను జస్ట్ కిందికి ఒక 3 ప్లీట్స్ ఇచ్చిన. సో,
వీడియోలో చూపించిన కదా అట్లా 3 ప్లీట్స్ ఇచ్చిన కొంచెం పెద్దగా. అదే హ్యాండ్లో జస్ట్ ప్లీట్స్ పెట్టేసిన కింది వైపు అండ్ పైన కొంచెం ఒక 5 ప్లీట్స్ అట్లా చిన్న చిన్నగా బుగ్గలాగా వేసిన. చిన్న పఫ్ వస్తుంది పైన సైడ్ అంతే. సో మనకి 9.5 తీసుకున్నా నేను దీనికైతే, ఎందుకంటే కొంచెం బుగ్గలాగా కనిపించాలి కాబట్టి. పైన బుగ్గది అది పఫ్ది అవన్నీ లెంత్ తీసుకొని 9 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. సేమ్ యాస్టీజ్ నేను చూపిస్తున్నట్టు ఇట్లానే మార్కింగ్ వేసుకోండి, అయితే ఈజీగా గుట్టేసుకోవచ్చు. అండ్ మనకి ఎంతైతే లూజ్ కావాలో అంతకంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎందుకంటే కింద మనం ప్లీట్స్ పెడుతున్నాం కాబట్టి. దీనికి మళ్ళీ వేరే జాయింట్ చేయాల్సిన అవసరం లేదు కింది సైడ్. సో దీంట్లోనే ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ యాస్టీజ్ మార్కింగ్ వేసినట్టు కట్టేసేసుకోండి. దీనికి ఎక్స్ట్రా కట్టేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎంతైతే మార్కింగ్ వేసుకుంటామో అంతే కట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టినప్పుడు మాత్రమే ఎక్స్ట్రా కట్టేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది పెప్లమ్ టాప్లోకి లైనింగ్ లాగా యూజ్ చేస్తాం అన్నమాట. పెప్లమ్ టాప్కి నేను ఇట్లా స్ట్రైట్గా ఒక 12 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా కట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే మనం ఎట్లయితే ఫ్రంట్ బ్యాక్ కట్టేసుకున్నామో యోక్ పార్ట్ది బ్లౌజ్ది, సో దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసుకొని బ్లౌజ్ది నేను ఇట్లా ఓపెన్ చేస్తాను సింగిల్గా. సో అట్లనే ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది, రెండు ఒకటేసారి కటింగ్ అయిపోతుంది ఫ్రంట్ బ్యాక్ కూడా. అండ్ ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీజ్ ఇప్పుడు మనం ఈ యోక్ పార్ట్ది ఎట్లయితే కట్టేసుకున్నామో హ్యాండ్స్ది కూడా అంతే కట్టేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ కూడా ఇట్లానే సింగిల్గా ఇట్లా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసి కట్టేసుకున్నాం కదా మనం. సో దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా పెట్టేసుకోండి, అయితే రెండు ఈక్వల్గా అయిపోతుంది. అండ్ మనకి ఆర్మోల్ దగ్గర ఇట్లా కొంచెం జాయింట్ పడుతుంది దీనికి. సో చిన్నపిల్లనే కానీ మనం పఫ్స్ వేస్తున్నాం కదా, సో దానివల్ల కొంచెం జాయింట్ పడుతుంది. సో దానికోసం ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్టేసేసుకొని ఇట్లా దాని మీద పెట్టేసుకున్నాం అనుకో మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా కట్టేసుకోవాలి 12 సెంటీమీటర్స్ మనం పెప్లమ్ టాప్ కోసం జస్ట్ ప్లీట్స్ పెట్టడానికి. సో ఆ క్లిప్ మిస్ అయింది నాకు, వీడియో నేను కంటిన్యూషన్ ఉంది అనుకున్నా, మిస్ అయింది. సో అట్లా కట్టేసేసుకొని కుట్టేసుకోండి అంతే. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే వీడియో, బాయ్ బాయ్. సో ఇంకా ఏ కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకున్నా సరే నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో అట్లా మెసేజ్ చేసినా సరే నేను ఖచ్చితంగా రిప్లై తీస్తా లేట్ అయినా సరే. సో అప్పటివరకు ఫాలో అయిపోండి.